అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ ఎ లీడ్ రోల్ అంటున్నారు. మెయిల్ కావాలంటే 55 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. మస్ట్ నో ఉత్తరాంధ్ర స్లాంగ్ అంటున్నారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ పరిసర ప్రాంతాల యాస అనేది ఉండాలి అంటున్నారు. సో ఫర్ ఎ సెకండరీ క్యారెక్టర్స్ కోసం 45 నుండి 55 సంవత్సరాల లోపు, 25 నుండి 30 సంవత్సరాల లోపు ఫీమేల్ కావాలంట. వాళ్ళ ఖచ్చితంగా హైదరాబాదీ యాక్సెంట్ అనేది వచ్చి ఉండాలి అంటున్నారు. సో దానికోసం సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా ఒక సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, బాలయ్య బాబు గారి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సినిమానికి చంపేస్తున్నారు, ఫ్యాన్సే చంపేస్తున్నారు అనే టైప్లో మాట్లాడటం జరిగింది. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి అని అడగటం జరిగింది. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటేనండి, నిజంగా సినిమాని ఎవరు చంపేస్తున్నారు అంటే ఫ్యాన్స్ కాదండి. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే కాదు. ఎవరు చంపేస్తున్నారంటే ప్రొడ్యూసర్లే చంపేస్తున్నారు. అంటే ఒకేసారి వాళ్ళకి అవసరానికి మించి డబ్బు కావాలి అని ఒక ట్రాన్స్లో టికెట్ల రేట్లు పెంచేసి సినిమా చంపేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లేనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చేశారు. బాహుబలి లాంటి సినిమా కావచ్చు, RRR లాంటి సినిమా కావచ్చు, లేదంటే పుష్ప లాంటి సినిమా కావచ్చు. ఈ సినిమాలకి టికెట్ల రేట్లు నేను అవసరానికి మించి ఖర్చు పెట్టాను కాబట్టి నాకు టికెట్ రేట్లు పెంచండి అనే అడిగే ఒక ఇదిలో ఏమవుతుంది అంటే, ఒక సామాన్యుడికి థియేటర్ని దూరం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఆల్రెడీ పాప్కార్న్ రేట్స్ కావచ్చు, రకరకాల ఫుడ్ ఆర్టికల్స్. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలాగుంటాయి అంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యం థియేటర్ అని మన ఇప్పుడు AAA చేశారో ఇక్కడ మన అమీర్పేట ఏరియాలో ఉండేది. అక్కడ నాకు గుర్తున్నంత వరకు నేను 10 రూపాయల నేల టికెట్ ఉండేటప్పటి నుండి చూసేవాడిని. అంటే కొన్ని సినిమాలు ఖచ్చితంగా నేల టికెట్లో కూర్చొని చూస్తేనే ఆ కిక్ ఫ్యాక్టర్ అనేది వేరేగా ఉంటుంది. 10 రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి 20 రూపాయలు, తర్వాత వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు 30 అనుకుంటా, తర్వాత 50 అనుకుంటా. దట్ ఈస్ ద ఫైనల్. బాల్కనీ 50 రూపీస్ ఉండేది. సో అప్పటి నుండి నేను చూశాను. సో అప్పుడు నాకేంటంటే, ఒకవేళ ఏదైనా టీవీ కొనుక్కోవాలనుకున్నా ఏదైనా కానీ నేను సోలోగా ఉండేవాడిని కాబట్టి ఎందుకు మనకి టీవీ అవసరం, మనం చూద్దాం అనుకున్నప్పుడల్లా థియేటర్కి వెళ్తే ఒక 2.5 గంటలు 3 గంటల సేపు కొన్ని వందల మందిని నా పక్కన కూర్చోబెట్టి ఒక అద్భుతమైన ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నా దగ్గర 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ టికెట్కి వెళ్ళేవాడిని. 20, 30, 50 అలాగా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ బట్టి వెళ్ళేవాడిని. దాంతోపాటు నేనేంటంటే కంపల్సరీ సినిమాకి వెళ్ళాను అంటే అక్కడ 20 రూపాయలు కూల్ డ్రింక్ ఇచ్చేవాడిని. సో ఆ కూల్ డ్రింక్ తాగేవాడిని. అలాగే ఏదో స్నాక్ ఐటమ్ కంపల్సరీ తినేవాడిని. అంటే సమ్వేర్ అబౌట్ ఒక 50 రూపీస్ కనుక నేను తీసుకుని వెళ్ళినట్లయితే ఐ హ్యావ్ వావ్ ఫ్యాక్టర్ ఇన్ దట్ పర్టికులర్ థియేటర్. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ద మినిమం టికెట్ కాస్ట్ ఈజ్ సమ్వేర్ అబౌట్ 250 to 300 అనగానే ఇక్కడ సామాన్యులందరికీ థియేటర్ ఆల్మోస్ట్ 99.99% దూరం అయిపోయింది. సో వీళ్ళకి టికెట్ అనేది ఒక బర్డెన్గా ఎప్పుడైతే, పైగా అక్కడికి వెళ్ళినోడు ఓన్లీ సినిమా చూసి రావడానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం, అక్కడ ఫుడ్ ఐటమ్స్ అనేది టేస్ట్ చేయాలి అనుకుంటారు. మామూలుగా మన వాళ్ళకి నేత్రానందంతో పాటు జిహ్వ చాపల్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే నోటికి రుచిగా ఏదైనా తినాలి అని ఉంటుంది. పైగా అలాంటి ఏదైనా చూస్తూ తింటాం అనే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. సో అలాంటి అంటే మనకి అలవాటు చేసిన ప్రాసెస్. ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసినట్లయితే దేర్ విల్ బి నో కమర్షియల్ బ్రేక్స్. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అని అవి ఉండవు మనకి హాలీవుడ్ అయిపోయినట్లయితే. ఇక్కడ మనం కంపల్సరీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎందుకు పెట్టుకుంటాము అంటే, ద ఓన్లీ రీజన్ ఈవెన్ ద క్యాంటీన్ స్టాల్ పీపుల్ హ్యాస్ టు ఎర్న్ లీవ్. వాళ్ళు బ్రతకాలి, అలాగే వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇంటర్వెల్ బ్యాంక్స్ని అలవాటు చేసుకున్నాం. ఇంటర్వెల్ బ్యాంక్ అలవాటు చేసిన వాళ్ళే ఆ పాప్కార్న్ రేట్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉండే ఫుడ్ మెటీరియల్ ఏదైనా కానీ వర్సినారీ 200 and above ఉన్న ఒక పక్షంలో 250 రూపీస్ 300 రూపీస్ టికెట్ పెట్టుకొని మళ్ళీ ఒక 200 ఫుడ్ అనగానే సమ్వేర్ అబౌట్ 500 అనేది వాళ్ళ బడ్జెట్కి మించిపోతుంది. ఒక సామాన్యుడి ఒక రోజు కష్టం, ఒక రోజు కూలి కంప్లీట్గా దానికి పోతుంది అనుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే, వై ద హెల్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ద థియేటర్స్, బెటర్ ఐ కుడ్ మేక్ మై సెల్ఫ్ ఒక సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసేసుకొని ఫ్రీ వైఫై కనెక్షన్ ఎక్కడ ఉంది, లేదంటే ఓ 2 GB కనెక్షన్ ఉండేలాంటి దాన్ని ఇప్పుడు
దాంట్లో కొంతమంది ఒక పైరేటెడ్ సైట్స్కి వెళ్ళి చూడటం అదంతా ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రేక్షకుడు కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, సినిమాని చంపే ఇట్లా ప్రొడ్యూసర్లే సినిమాని చంపుతున్నారు. ఇప్పుడు 250 రూపాయలే ఎక్కువ అనుకుంటున్న టైంలో 1000 రూపాయల టికెట్ అనేది చాలా ఎక్కువ, 800 రూపాయల టికెట్ అనేది చాలా ఎక్కువ, 600 రూపాయల టికెట్ అనేది చాలా ఎక్కువ. సో ఎవరు చంపుతున్నారు? ఈ ప్రొడ్యూసర్లు, ఈ డిస్ట్రిబ్యూటర్లు చంపేస్తూ దాన్ని ఫ్యాన్స్ మీద తోయటం అనేది కరెక్ట్ కాదు. సరే, తమన్ గారి ఉద్దేశం వచ్చేసి మీరు బ్యాడ్గా ప్రమోట్ చేస్తున్నారు, మీరు సినిమా బాగున్నా కానీ బాగాలేదు అని చెప్తున్నారు అనే రివ్యూస్ ఒక ఇది అన్నట్లయితే దానికి నేను ఒక ఆన్సర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హోటల్లో ఫుడ్ తినడానికి వెళ్ళాను. అక్కడ ఫుడ్ నాకు నచ్చితే నేను నచ్చింది అని చెప్పే రైట్ ఎంతైతే ఉందో, నచ్చలేదు అని చెప్పే రైట్ కూడా నాకు అంతే ఉంది. నేను గూగుల్లో రివ్యూ రాస్తాను, స్విగ్గీలోనో జొమాటోలోనో నాకు ఏ సర్వీస్ ప్రొవైడర్ అయితే ఉన్నారో ఆ సర్వీస్ ప్రొవైడర్లో నచ్చిన దానికంటే నచ్చిన దానికి ఎక్కువ కంపల్సరీ రివ్యూ రాస్తాను నేనైతే. ఎందుకు అంటే నేను కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి నేను సాటిస్ఫై కాల, నా దగ్గర నువ్వు లూట్ చేసావని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతా. సో నేను ఒక 1000 రూపాయలు పెట్టి నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకెందుకు ఇలాగ జరిగింది అని ఒక ఇదిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఆ సినిమా మీద ఒపీనియన్ పోద్ది. సో ఒపీనియన్ పోయిన తర్వాత నేను ఖచ్చితంగా బయటకు రాగానే చెప్పేది అదే, నా 1000 రూపీస్ లూట్ చేశాడు దొంగ నా డాష్ అని చెప్పేస్తా. కాబట్టి అలాంటి మాటలు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళు కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వకపోయినట్లయితే దెర్ ఈస్ నో వే. ఇప్పుడు ఏదైతే సినిమాని కిల్ చేశారని మాట్లాడుతున్నా, మరి అదే ప్రేక్షకులు లక్కీ భాస్కర్ని హిట్ చేశారు కదా, అదే ప్రేక్షకులు సార్ని హిట్ చేశారు కదా, అదే ప్రేక్షకులు ఎన్నో అజరామరమైన హిట్లు ఇచ్చారు కదా మీకు. మరి అప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు అనేది నా క్వశ్చన్. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రేక్షకులు ఎప్పటికీ తప్పుడోళ్ళు కాదని, ప్రేక్షకులు ఎప్పుడూ జెన్యూనే. కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్లు మాత్రం కొంచెం మెచ్యూరిటీ తోటి బిహేవ్ చేసి ఒక సామాన్యుడికి కూడా సినిమా అందే ఒక స్థాయికి ఎప్పుడైతే తీసుకురాగలుగుతారో అప్పుడు మాత్రమే సినిమా బ్రతకడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502869447. ఐ రిపీట్ 9502869447. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.